మహిళా దినోత్సవం అనగానే మహిళా దినోత్సవం రోజే జరుపుకోవాలని ఏం లేదు. ఈరోజు మహిళలందరికీ మహిళా దినోత్సవమే, అంతేనా కాదా? ఎక్కడ పోయినా ఫస్ట్ మహిళలే, ఆర్టీసీ బస్సులో మహిళలే ఫస్ట్ సీటు, ఎక్కడ పోయినా మహిళలే. ప్రతిరోజు కూడా మన రోజే, అవునా కాదా? వినబడట్లే, వినిపించట్లే? ఏ కరెక్ట్, అంతే కదా? ఓకే. ఒక మహిళ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, అంతే కదా? ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, రెండో ఉంటాయి. దేన్నైనా ముందుకు చూసుకొని అడిగేయాలి, అంతే. కాకపోతే ప్రస్తుతం గతానికి చూసుకుంటే ప్రస్తుతానికి చూసుకుంటే మహిళలు ఈ రోజులలో చాలా తేలిగ్గా బయటికి రాగలుగుతున్నారు. ఈరోజు ఒక దేశానికి రాష్ట్రపతి పదవి నుంచి ఈరోజు ఒక వార్డు మెంబర్ వరకు కూడా మహిళలు అందరూ ముందడుగుతున్నారు. అందులోనే కాకుండా విద్యా వైద్య రంగంలో అన్ని అంతరిక్షంలో కూడా ఈరోజు మహిళలు వెళ్తున్నారు. ఈరోజు మనం జరుపుకుంటున్నాము. మహిళలు ప్రతి రకాలైనా ఏ పనికైనా ముందుండి మనం జరుపుకోవాలి, దేనికైనా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. పిల్లలైనా ఎవరైనా మహిళలు ప్రతి ఒక్కరు ధైర్యం, మన ధైర్యం మనకు గొప్ప. వాళ్ళతో భయపడకుండా మన మహిళలు మన ధైర్యం మనకే విశ్వాసంగా ముందుకు అడిగేయాలి. అడిగేతనే మనం ఎప్పటి నుంచి చేయగలుగుతాం. మహిళలకు 50% ఉన్నారు. మహిళలకు మహిళలకు అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మహిళలు ఒక పండుగ లెక్క మహిళలు వెళ్ళి చేసుకుంటాం. మన ఇంట్లో అన్ని శుభ్రం చేసుకొని మీరు దేశాన్ని అందరూ పండుగ చేసుకొని మీరందరూ సంతోషంగా ఎట్లా వచ్చారు. మన మహిళల దినోత్సవం అంటే మహిళలు అంటే ఎంతో సంతోషంగా, ఆడపిల్లైనా మగపిల్లైనా ఎవరైనా ఒకటే. ఎందుకంటే ఆడపిల్ల ఉంటుందని మగపిల్లని అనుకోవద్దు. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి. మనం ఒకరోజు పని చేయకుంటే ఇంటి ఏది అన్నీ ఉంటుంది కాబట్టి ఆడపిల్లే మహాలక్ష్మి. అదేవిధంగా మన మహిళలు అందరూ ముందుకెళ్ళాలని, అందరూ ధైర్యంగా ముందుకెళ్ళాలి, సాయసంగా ఎదగాలి. పిల్లలు కూడా మన ధైర్యంగా పెంచాలి, చదివియాలి. మన కష్టపడే పిల్లలు కూడా ఎలాంటి చెప్పుతూ లేకుండా మన ఇంట్లో కూడా అన్ని సౌకర్యంగా చేసుకొని భర్తని భార్యతో ఇద్దరైనా కానీ పిల్లలు మంచి చదివించి ధైర్యంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్న ఈ అవకాశం ధన్యవాదాలు. ఆడపిల్ల మహాలక్ష్మి. మరి మగబిడ్డ కొడుకులు పుట్టినని ఎంతో సంతోషిస్తాం. కొడుకులు పెట్టే బాధ ఎంతో మనం వీడియోలలో చూస్తూనే ఉన్నాం. అదే ఆడపిల్ల అయితే అదే చూస్తున్నా. ఎందుకంటే పెద్దలు చెప్పేది, 1,000,000 వరాలు పోసిన కోడలు బిడ్డ కాదు, 1,00,000 వరాలు పోసిన అతను కొడుకు అని మన పెద్దలు ఎప్పుడో చెప్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్తే వెరైటీగా అనుకుంటారు, కానీ ఇది వాస్తవం చెప్పాలంటే. కానీ ఆడపిల్లలకు అయ్యో అనేటోళ్ళు లేదు. పొద్దున 5 గంటల నుండి చేసి రాత్రి 9 గంటల దాకా చేస్తూనే ఉంటాం, పనులు చేస్తూనే ఉంటాం. ఎవరైనా అయ్యో అంటారు ఎక్కడ ఉంది. ఈరోజు మనకి ఎంత సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ ఫంక్షనానికి వచ్చి మనం అందరము కలిసి ఒక మన మహిళా దినోత్సవం చేసుకుంటుంటే ఇప్పుడు మనకి ఏది కూడా యాదవుతుంది చెప్పాలంటే. వస్తుందా? ఇప్పుడు మేడం ఫోన్ చేయగానే రేపు పోవాలి అని మనం ఎప్పటిలో పోవాలి 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 అని ఒక బాధపడుతూ ఇక్కడికి వచ్చినాక మనకి ఇల్లు, మన పిల్లలు, మన సంతానం ఏది కూడా యాదకుండలేదు. కానీ ఇలాంటి మహిళా దినోత్సవాలు మరెన్నో కూడా జరుపుకొని మన సుఖ సంతోషాలు పంచుకొని మరి ఎల్లప్పుడూ మన సుఖ సంతోషంగా ఉండాలని మనసుపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.